గణేశాయ నమః. గత వారం రోజులుగా మా ఇంట్లో భాగవత సప్తాహం జరిపించడమైంది. దానికి ప్రతిరోజు మొట్టమొదట అగ్రపూజ స్వీకరించి తన ఆశీస్సులతో దీన్ని నిర్విఘ్నంగా సమాప్తయ్యేందుకు దోహదం చేసిన ఆ పరమేశ్వరుడు గణపతికి నేను వాలిన భక్తితో మొక్కుతున్నాను. అలాగే మనం 2 రోజుల క్రితం కమలాక్షునర్చించు కరములు కరములు అన్న పోతన పద్యాన్ని స్మరించాము. అందులో ఆఖరి పాదంగా హరిజేరుమనియడు తండ్రి తండ్రి అంటారు. మా నాన్న దీని విషయం లోపల ఎంతో ప్రోద్బలమిచ్చి మనం ఇది చేద్దాము చేయగలము అని చెప్పడం, తర్వాత మా జీవితం అంతా కూడా తమ ప్రవర్తన వల్ల మాకు హరిజేరుమనియడు అని చెప్పిన మాటను సత్యం చేసిన మా అమ్మ మా నాన్న ఈ ప్రోగ్రాంను తప్పకుండా ఇప్పుడు నిర్వహిద్దామని ఆశీస్సులు ఇచ్చిన మా నాన్నకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎక్కడ వెళ్ళి ఎవరితో మాట్లాడాలి, ఎలా ఇది ఉండాలి అన్నవన్నీ నాకు నేర్పి ఇది ఒక కొత్త అనుభవంగా ఆయన ఇచ్చారు. అలాగే మా చిన్న ఆయన రాంపల్లి సత్యనారాయణ గారు ముందరబడి అన్నిటికీ సలహాలు ఇచ్చి చేదోడు వాదోడుగా ఎవరితోని ఎక్కడి నుంచి చేయాలి, దేనికి ఎంత ఖర్చు అవుతుంది అన్న వాటి విషయంలో ఎంతో సహాయం చేసి నాకు ఒక పెద్ద ధైర్యంగా ఉన్నారు. వారికి నా నమోవాకం. మా ఇంట్లో స్వప్న లక్ష్మి, స్వప్న అంటే మా ఇంట్లో పైన కిరాయికి ఉండే తన భర్తతో కిరాయికి ఉండే అమ్మాయి, వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయినారు. సంక్రాంతి కాలంలో ఇంటి బయట ముగ్గు వేస్తుంటే నాన్న చూసి, అమ్మాయి ముగ్గులు చాలా బాగున్నాయి కానీ కడిగితే పోతాయి కదా, అందుకోసమని తన ప్రోగ్రాం కూడా బాగా ఉంటుంది, పెయింట్తో వేయండి అంటే, ఓ అలాగే తప్పకుండా వేస్తామని ఎంతో ఉత్సాహంగా నాకు ఏమేమి రంగుల పెయింట్లు కావాలో అడిగి అవి వచ్చిన తర్వాత 2-3 రోజుల పాటు ఓపికగా కష్టపడి పెయింట్తోని వేసి ఇంటికే ఒక కళ తెప్పించారు. అదేవిధంగా ఈ వారం రోజులుగా ఇంట్లో ఎంత హడావుడి ఉన్నా నాన్నకు టైం ప్రకారం మందులు ఇచ్చి ఆయన భోజనానికి ఆయన మందులకు ఎలాంటి ఆటంకం కలగకుండా లక్ష్మి చూసుకుంది. వారిద్దరికీ నా అభినందన. ఇంట్లో మన పూజ గది శుభ్రంగా ఉండడానికి, పాత్రలు శుభ్రంగా ఉండడానికి ప్రతిరోజు ఎంతో ఓపికగా ఎప్పుడూ విసుక్కోకుండా అన్ని శుభ్రాలు అన్నిటి విషయం లోపల నేనున్నా నువ్వేం భయపడకు అన్నట్టు హెల్ప్ చేసిన మా ఇంట్లో పనిచేసే మీరాకు కూడా ఆమె భక్తికి చాలా మెచ్చుకోలు అని నమస్కారం చేస్తున్నాను. అదేవిధంగా రాణి గారు లత గారు ఇంటి మనుషులుగా కలిసిపోయి ఇంటికి వచ్చి వంటింటి సామ్రాజ్యాన్ని నిర్వహించి ప్రతి వాళ్లకు ఎప్పుడైనా ఛాయలు కావాలన్నా కాఫీలు కావాలన్నా మధ్యాహ్నం టిఫిన్ పెట్టడం, సాయంత్రం భోజనం వడ్డించి పెట్టడం, అందరినీ చూసుకోవడం చేసి మనకెంతో ప్రోగ్రాం పైన మన మనస్సు ఉండేలా, ఎటువంటి విషయాల్లో ఆకలి దప్పులతో వాటి మీద మన మనసు ఉండకుండా ఉండడానికి వాళ్ళు ఎంతో దోహదం చేశారు. అలాగే గట్టు భాస్కర్ వారి సిబ్బంది అక్కడి నుంచి వంటలు చేసి ఇంటికి పంపించి మనకు దీని విషయంలో చేసిన సహాయానికి వారందరికీ నా కృతజ్ఞతలు. ఇకపోతే ఈ వారం రోజులుగా మనకి 2 గురువులు ఉన్నారు. మన ప్రవచనకర్త రంగి సత్యనారాయణ శాస్త్రి గారు, అలాగే మన ఉపద్రష్ట సునీలకంఠ శర్మ గారు. వారిద్దరూ మనం ఇందాక చెప్పిన కమలాక్షునర్చించు కరములు కరములు అన్న పద్యంలో లాస్ట్ పాదం కాకుండా అంతకంటే ముందు పాదంలో కుంభినీధవు చెప్పాడు గురుడు గురుడు అన్నాడు. అంటే ఆ దేవుని గురించి చెప్పేవాడు శ్రేష్టమైన గురువు అని. ఈ గురువులు ఆ శ్రేష్టమైన గురువు పదానికి, పోతన గారి నిర్వచనానికి వారి కర్తవ్యం వారు చేశారు. అయితే పోతన మరొక చోట ప్రహ్లాదుని నోటనే అనిపిస్తాడు, మంచి దానికి అలవాటు పడ్డవి మరి వేరే వాటికి ఎందుకు పోతాయి
అన్నదాని గురించి 4 ఉదాహరణలు ఎంతో బహుళ జనాదరణ పొందిన రమ్యమైన పద్యంలో అడిగారు. మందార మకరంద మాధుర్యములదేలు మధుపంబు గోవునే మదనములకు నిర్మల మందాకినీ వీచికల దుంగు రాయంచ సనుని తరంగిణులకు లలిత రసాల పల్లవఖాదియై జొక్కు కోయిల జేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబరుగునే సాంద్రనీహార. ఇలా ఒక తేనెటీగ, ఒక కోయిల, ఒక చకోర పక్షి, ఒక రాజహంస, వీటి ఉదాహరణలు తీసుకొని అవి మంచి వాటికి అలవాటు పడితే వేరే వాటికి ఎందుకు పోతాయండి అని అడిగి, దానికి కంక్లూజన్గా తర్వాత చెప్పేది ఏంటంటే, అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేష మత్త చిత్తం ఏ రీతి నితరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. అంటే ఆ దేవుని పాదామృత చింతన అనే అమృతాన్ని ఆస్వాదించిన వారికి మత్తెక్కుతుందట. మత్త చిత్తం అంటే మత్తెక్కిన చిత్తం, ఆ అమృతం తాగి మత్తెక్కిన చిత్తం ఏ రీతి నితరంపు చేరనేర్చు అని అడిగాడు. అయితే మన గురువులు కుంభినీధవుని గురించి చెప్పి మనకు వారి కర్తవ్యం వారు నిభాయించారు, ఎక్కించే మత్తెక్కించారు. మరి సర్జరీ అయిన తర్వాత ఆ ఆపరేషన్ థియేటర్ నుండి బయటికి రాకముందే మత్తు దిగిపోతుంది. ఈ మత్తు కూడా సప్తాహం అయిపోయింది కదా అని వెంటనే దిగిపోతే అది మంచిది కాదు. కనీసం నెక్స్ట్ వీక్ దాకానైనా, నెక్స్ట్ మంత్ దాకానైనా ఉంచుకోవాలి. చిరకాలంగా ఉంచుకుంటే అది మనం మన గురువులకు ఇచ్చే గురుదక్షిణ. మీరు మనందరం కూడా యథాశక్తి వారి చేతిలో దక్షిణ పెట్టాము. కానీ అసలైన గురు దక్షిణ ఈ భక్తిని, మనం ఈ మత్తును, ఆ మత్తును మన చిత్తంలో చిరకాలంగా ఉంచుకోవడమే మన గురువులకు అసలైన గురు దక్షిణ అని నేను భావిస్తున్నాను. అందుకోసమని శ్రోతలుగా మీరు వచ్చారు, విన్నారు, వినేటాడు లేకపోతే చెప్పేవాడికి విలువ లేదు అన్నట్టు మీరు వినడం బట్టే ఈ కార్యక్రమం అంతా సఫలమైంది. కాబట్టి మీరందరికీ కూడా ఆ మత్త చిత్తము చిరకాలంగా ఉండాలని వాంఛిస్తూ దేవునికి నమస్కరిస్తున్నాను. ఇక ఆఖరుగా ఎండలు రాకముందే ఇప్పుడే ఈ కార్యక్రమం చేస్తే మంచిది అన్న ఒక ఐడియాను ప్రచోదనం చేసిన మా అమ్మకు అశ్రుపూర్ణ నమస్కారం సమర్పిస్తాను. నమస్తే.